బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు మళ్ళీ రెండు రోజులుగా అక్కడక్కడ చిన్నపాటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస ప్రమాదాలతో కార్మికులు భయాందోళనలో ఉన్నారు. భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలో విషాదాలు వెంటాడుతున్నాయి. గత సోమవారం అంటే జూన్ 8 SMS-1 CDC విభాగంలో జరిగిన భారీ పేలుడు ఉక్కు ద్రవం చిందడంతో 9 మంది కార్మికులు చనిపోయారు కదా. ఆ ఘటన మరువక ముందే గత 2 రోజులుగా అక్కడ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న SMS-2లో లాడిల్ నుండి ఉక్కు ద్రవం నేలపాలైంది. ఈరోజు గురువారం ఏ షిఫ్ట్లో సుమారు 6:30 ప్రాంతంలో SMS-1 TPBలో లాడిల్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు మళ్ళీ 2 రోజులు అక్కడక్కడ చిన్నపాటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస ప్రమాదాలతో కార్మికులు భయాందోళనలో ఉన్నారు. భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలో విషాదాలు వెంటాడుతున్నాయి. గత సోమవారం అంటే జూన్ 8 SMS-1 CDC విభాగంలో జరిగిన భారీ పేలుడు ఉక్కు ద్రవం చిందడంతో 9 మంది కార్మికులు చనిపోయారు కదా. ఆ ఘటన మరవక ముందే గత 2 రోజులుగా అక్కడ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న SMS-2లో లాడిల్ నుండి ఉక్కు ద్రవం నేలపాలైంది. ఈరోజు గురువారం ఉదయం ఏ షిఫ్ట్లో సుమారు 6:30 ప్రాంతంలో SMS-1 TPBలో లాడిల్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. దీనిపైన మాట్లాడడానికి మన వైజాగ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, వరుస ఘటనలు విశాఖలో జరుగుతున్నాయి. దీని వెనకాల అసలు కారణాలు ఏమని చెప్పొచ్చు? విశాఖలో భారీ అగ్ని ప్రమాదం సంఘటన మరొకసారి ఈ రోజు ఉదయం మళ్ళీ ఎల్ఈఎల్ కిందన పడిపోవడంతో ఒకసారిగా ప్రజలు భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. స్టీల్ ప్లాంట్ లో మరొకసారి మళ్ళీ ఈ ప్రమాదం చోటు చేస్తుంది. వరుస ప్రమాదాలతో అయితే విశాఖ ఉక్కు నగరం అయితే అస్వస్థతకు గురవుతుందని చెప్పుకోవచ్చు. అందులో ఉన్నటువంటి కార్మికులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే దీనిపై ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అధికారులు నివేదిక కూడా తీసుకున్నప్పటికీ కూడా కాలం చెల్లినటువంటి క్రెయిన్లు యూజ్ చేయడం, అందులో ఉన్నటువంటి పరికరాలను యూజ్ చేయడం వల్ల పదే ఈ యొక్క సంఘటనకు చోటు చేసుకుంటున్నాయి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా నిన్నే కేంద్ర మంత్రులు అటు రాష్ట్ర మంత్రులు పర్యటించి దీనిపై నివేదిక కూడా తెచ్చుకున్నప్పటికీ కూడా ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఇప్పటికే చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ రోజు తెల్లవారి 6:30 టైంలో SMS-1లో మళ్ళీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు విధుల్లోకి వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై ఇప్పటికే హోంమంత్రి అలాగే విపత్తుల శాఖ అయినటువంటి హోంమంత్రి అనిత దీనిపై వివరణ కూడా కోరడం జరిగింది. అయితే ఉటావుటిన అక్కడికి మళ్ళీ అధికారులు అయితే చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అయితే దర్యాప్తు చేపట్టారు. కార్మికులు ఎవరో కూడా ఇబ్బందులకు గురవద్దు అంటూ కూడా అక్కడ హెచ్చరించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే అక్కడికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే అక్కడ అంబులెన్స్ తో పాటు అలానే ఫైర్ సేఫ్టీని కూడా అక్కడ ఉంచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రమాదం ఏ విధంగా జరిగింది, దేని అనే దానిపై కూడా ఇప్పటికే అక్కడ అధికారులు చేరుకున్నారు. దానిపై దర్యాప్తులు కూడా చేపట్టారు. సయ్యద్. ఓకే శ్రీనివాస్. సో శ్రీనివాస్, దీనిపైన ఏమన్నా, ఎందుకంటే విశ్లేషకులు కొంతమంది ఏమంటున్నారంటే ప్రైవేటీకరణ చేయడానికి సులభతరం కోసము ఇలాంటి మైనస్ పాయింట్స్ ఎత్తి చూపడానికి ఇలాంటి ఘటనలు ఆసరాగా చేసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అని ప్రతిపక్షాలు అయితే ఏపీలోని ప్రతిపక్షాలు మరియు కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. సో దీని గురించి మీరేమంటారు?
అయితే కాలం చెల్లినటువంటి పరికరాలను యూజ్ చేయడం వల్లే పదే పదే తప్పిదాలు జరుగుతున్నాయి, పదే పదే ఇలాంటి విషాదకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే 9 మంది చనిపోయి ఇంకా కనీసం 2 రోజులు కాకముందే మరొకరు 2 సార్లు ప్రమాదం జరిగినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా కాలం చెల్లినటువంటి పరికరాలను యూజ్ చేయడం వల్లే ఇలాంటి ఇబ్బందులు గురవుతున్నాయి, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు పదే పదే స్టీల్ ప్లాంట్ అధికారులకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ప్రతిపక్షాలతో పాటు సిపిఐ సిపిఎం పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో, కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై అయితే కాస్త తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తామన్నప్పటికీ కూడా పదే పదే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా అసలు అధికారులు పట్టించుకోవట్లేదు అనే తీర్పుపై అయితే ప్రజా సంఘాలతో పాటు అక్కడ కార్మిక సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ రోజు మళ్ళీ ఈ 9 మంది చనిపోయిన సంఘటన మరొక ముందే మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో కార్మికులు విధులకు వెళ్లాలంటేనే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా చూస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రధాన సేఫ్టీ అధికారులు కూడా కనీసం దీనిపై నిర్లక్ష్యత వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా దీనిపై సేఫ్టీ అధికారులు రివ్యూ మీటింగ్ చూస్తూ ఉండాలి. పరికరాలు ఎలా ఉన్నాయి, అసలు ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అనే దానిపై ఎప్పటికప్పుడు సేఫ్టీ అధికారులు కూడా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కేవలం సేఫ్టీ అధికారులు కేవలం దీన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సయ్యద్, ఓకే శ్రీనివాస్, అలా అయితే ఈ రోజు కార్మికులు విధులకు అసలు హాజరయ్యారా లేదా టోటలీ విశాఖ స్టీల్ ప్లాంట్ని కొద్ది రోజుల వరకు మూసివేతకు ఏమన్నా పరిణామాలు దారితీస్తున్నాయా? అయితే స్టీల్ ప్లాంట్ కి కార్మికులు యథావిధిగా అయితే చేరుకుంటున్నారు. అయితే ఏదైతే ప్రధానంగా ప్రమాదం జరిగినటువంటి బ్లాక్ ఉందో దాన్ని మూసివేయడం జరిగింది. దానిపై దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరికరాలు కాలం చెల్లినవా లేకపోతే ఏంటి అనే దాని మీద అయితే పూర్తి స్పష్టత రానుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అక్కడ అధికారులు చేరుకున్నారు. 15 రోజుల్లో నివేదిక కూడా ఇస్తామంటూ కూడా కేంద్ర శాఖ మంత్రి, ఉక్కు శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. అయితే దీనిపై దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రధానంగా దర్యాప్తు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ కూడా వెంటనే ఈ 2వ రోజు ప్రమాదం జరిగిన ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో అక్కడ కార్మికులు విధులకు వెళ్లాలంటే కాస్త భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అక్కడే సేఫ్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఇలాంటి ప్రమాదాలు కంట్రోల్ అవ్వకుండా చూసే ప్రధాన అధికారులు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయి అంటూ కూడా అక్కడ కార్మికుల సంఘాలు కార్మికులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కార్మికులు విధులకు వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు కదా. కొద్ది రోజుల నుంచే 2-3 రోజుల నుంచి కూడా వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే భావనతో కార్మికులు ఉన్నారు. అయితే ఈ రోజు మాత్రం యథావిధిగా కార్మికులు అయితే స్టీల్ ప్లాంట్ చేరుకున్నారు. చేరుకున్న వితిన్ సెకండ్స్ లోనే 6 గంటలకి విధులకు చేరుకున్న కానీ 6:30కి ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్మికులు మళ్ళీ బయటికి వచ్చి నినాదాలు చేశారు. మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ కూడా స్టీల్ ప్లాంట్ అధికారులపై అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సయ్యద్, ఓకే శ్రీనివాస్, ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ లభించింది? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానివ్వండి, ఆ తర్వాత గాయపడిన వారికి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుండి కానివ్వండి, అటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమన్నా ఒక హామీ, వాళ్ళకి శుభసూచకంగా ఎటువంటి హామీ ఏమన్నా వచ్చిందా? అయితే ప్రధానంగా అయితే మరణించిన వారికి దాదాపుగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. వారి పిల్లలకి అలానే క్వార్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం అప్రమత్తం అవుతామంటూ కూడా అక్కడ అధికారులను అయితే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. అయితే 15 రోజుల్లో నివేదిక ఇమీడియట్ గా ఇవ్వాలి. ఆ ప్రమాదానికి గల కారణాలపై నివేదిక స్పష్టంగా ఇవ్వాలంటూ కూడా అటు కేంద్ర హోంశాఖ కానీ అటు కేంద్ర మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పదే పదే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడి నుంచి ఒక సిఇఓని కూడా పంపించడం జరిగింది. ఈ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ విశాఖలో చేరుకుని అక్కడ ప్రమాదానికి గల కారణాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే ఉక్కు శాఖ కార్మిక సంఘాలు అలానే ప్రజా సంఘాలు కూడా ఎంత నినాదాలు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు అలా చోటు చేసుకున్నప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు పదే పదే చోటు చేసుకుంటున్నాయంటూ కూడా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నామని ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా కూడా యాజమాన్యం అయితే నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా అటు కార్మిక సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై ఒక నివేదిక రావాల్సి ఉంది. అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సయ్యద్.
ఓకే శ్రీనివాస్, ప్రభుత్వం ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించిందా? ఈ ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోసం కానివ్వండి, ఎవరైతే గాయపడ్డారో వారి కోసం కానివ్వండి, ఎటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? ఎస్, ఈ ప్రమాదంలో బ్లాస్ట్ అయిన ప్రమాదంలో దాదాపుగా 9 మంది మరణించారు. 9 మందికి కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదే క్షతగాత్రులకి తీవ్ర గాయాల పాలైనటువంటి వారికి అయితే 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలానే వీరందరికీ కూడా ఎవరైతే మరణించారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే సూచనలు జారీ చేసింది. వారి చిన్నపిల్లలు ఉంటే కనుక వారికి విద్యా భవిష్యత్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పిఎంఆర్ నుంచి 2 లక్షల రూపాయలు, అలాగే క్షతగాత్రులకి 50,000 రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అందరూ కూడా ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలంటూ కూడా దాదాపుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్లు ఉంటాయి. అలానే చనిపోయిన వారికి దాదాపుగా 1,37,00,000 అయితే ఒక్కొక్కరికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే తెలియజేయడం జరిగింది. సయ్యద్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.